సో ఇదోండి మార్నింగ్ అయితే శంకరపల్లి మరకతలింగం దర్శనం అయిపోయాక మేము అటు నుంచి అనంతగిరి హిల్స్ వచ్చాము. అక్కడ పద్మనాభ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. మాకైతే శంకరపల్లి మరకతలింగం అయితే మంచి దర్శనం అయితే బాగా అయింది. అక్కడ నుంచి అనంతగిరికి వచ్చాము. ఏంటంటే ఒక 50 కిలోమీటర్లు. మా ఆయన ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి మాకు అన్ని దేవుళ్ళు దర్శనం చేపించేశాడు. మేము ఎప్పుడు వచ్చామంటే మేము లాక్డౌన్ కన్నా ముందు వచ్చాం. అంటే దగ్గర దగ్గర ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు వచ్చాము. అప్పటికి ఇప్పటికి సేమ్ అంతే ఉంది. కానీ మేమే మారిపోయాము మనుషులమే. కానీ దర్శనం అయితే చాలా బాగైంది. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ అయితే జనాలు ఎక్కువ లేరు. జస్ట్ అలా వెళ్ళాము, కిందికెళ్ళాము, దర్శనం చేసుకొని ఇలా పైకొచ్చేసాము. అదే అక్కడ శంకరపల్లిలో అయితే చాలా అంటే చాలా జనాలున్నారు. అసలు రూ. 200 టికెట్లు కూడా బోలెడు మంది జనాలున్నారు. స్పెషల్ దర్శనం, స్పర్శ దర్శనం, స్పెషల్‌ను స్పర్శ దర్శనం. కానీ బాగైంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాము చూడండి. ఇది కిందికనమాట స్వామివారిని దర్శించుకోవడానికి. కానీ ఎక్కడ ఫస్ట్ టైం మేము గుడికెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా ఉంటది. రెండోసారి వెళ్ళేటప్పటికి మంచి డెవలప్ అయి ఉంటది గుడి. ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. చాలా గుళ్ళు చూసాం మేము. 1, 2గా చాలా గుళ్ళు చూసాను. సో, ఇదనమాట. దర్శనం ఇది చూసారా? ఇలా వెళ్ళాము, అలా వచ్చేసాము మేము. ఇక్కడ సేమ్ టెంపుల్ దగ్గర ఫోటో మేము అప్పుడు ఎలా ఉన్నామో అది ఇది యాడ్ చేసి పెడతాను చూడండి. ఫోటో ఎలా ఉందో. సో, దర్శనం అయింది. వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇక్కడ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. స్పెషల్ వీడియో అది. అదేంటిదన్నది మీకే అర్థమవుతుంది. దీని తర్వాత అప్లోడ్ చేస్తా. ఒక 2 డేస్ తర్వాత చాలా స్పెషల్ వీడియో. మా ఆయన, నా కూతురు కష్టపడి తీసిర్రు ఆ వీడియో. ఇంతవరకు ఎవరు చూసి కూడా ఉండరు. థ్యాంక్ యూ.